ఓం శ్రీమాత్రే నమః. జనవరి 22 సోమవారం నాడు ప్రధానమంత్రి అయోధ్యలో రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించటానికి సమాయత్తమవుతూ ఉన్నారు. ఆ మహత్కార్యాన్ని నిర్వహించటం కోసం ఉపవాస దీక్షలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలామంది ప్రధానమంత్రి దేశంలోని అన్ని మతాల ధర్మాల ప్రతినిధి, అలాంటప్పుడు ప్రాణప్రతిష్ఠకు రామాలయంలోకి ఎలా ప్రవేశిస్తారు అంటూ సందేహాన్ని వెలిబుచ్చుతూ ఉన్నారు. నిజానికి ఈ బృహత్తర బాధ్యతను నిర్వహించాల్సింది ప్రధానమంత్రియే అన్న సత్యాన్ని వాళ్ళు గుర్తించలేకపోతూ ఉన్నారు. దీనికి ప్రమాణం రామాయణమే. రామాయణంలో రాముడు వనవాస దీక్షలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు చాలామంది మునులంతా వస్తారు. వచ్చి, రామా, ఈ రాక్షసులు కల్పించే విఘ్నాల వల్ల మా యజ్ఞము ధ్వంసమైపోతూ ఉంది. దానివల్ల మేము సమకూర్చుకునేటువంటి తపశ్శక్తికి విఘాతం ఏర్పడుతుంది. రాజంటే అధర్మంశ్చ మహాంస్తాత భవేస్తస్య మహీపతే యో హరేద్ బలి షడ్భాగం నచ రక్షతి పుత్రవత్. ప్రజలు సమర్పించే ధనాన్ని, పన్నుల రూపంలో ప్రజలు సమర్పించే ధనాన్ని ప్రజారక్షణ కోసం వినియోగించేవాడే ప్రభువు. పుత్రుడిలాగా ఎవరైతే ప్రజలను రక్షించలేరో వారు ప్రభువులుగా కీర్తింపబడటానికి అనర్హులు. అంతేకాదు, యత్ కరోతి పరం ధర్మం ముని మూలఫలాశనః తత్ర రాజ్ఞశ్చతుర్భాగః ప్రజాధర్మేణ రక్షతః. అరణ్యకాండలో 6వ సర్గలో 14వ శ్లోకం. మేము ఈ యజ్ఞయాగాదులన్నీ చేసేది ఎందుకోసము అంటే, ఈ యజ్ఞయాగాదుల వల్ల మాకు వచ్చేటువంటి తపశ్శక్తిలో 4వ వంతు ప్రభువుకు సమర్పించి ఆయన ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేస్తూ ఆసురు శక్తులను అంతం చేయటానికి అవసరమైనటువంటి శక్తియుక్తులు ఆయనకు ప్రసాదించటానికి మా తపస్సులో 4వ వంతు మీకే సమర్పిస్తున్నాం. కనుక మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత మీదే అంటూ మునులంతా రాముడితో అంటారు. ఇలా ప్రజల నుంచి ధనాన్ని, మునుల నుంచి తపశ్శక్తిని గ్రహించిన మహారాజు ఆ శక్తియుక్తులను ప్రజలకు సౌకర్యాలను కల్పిస్తూ వారి ఆనంద జీవనానికి పునాదులు నిర్మించటం కోసం పరిశ్రమిస్తాడు. మరి ఇది రామాయణ కాలం నాటి గాథ. అప్పుడు రాజరికం ఉండేది. ఇప్పుడు ప్రధానమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడతాడు. ఆయనకు ఈ బాధ్యత అందించటంలో ఎంత మటుకు ఔచిత్యం ఉన్నది అన్న సందేహం కలగవచ్చు. నిజానికి ధర్మస్వామ్యమైన ప్రజాస్వామ్యంలో ఆ బాధ్యత ప్రధానమంత్రిదే. కారణం, రాచరికంలో ఆ అర్హత పుట్టిన పుట్టుక వల్ల వస్తుంది. ప్రజాస్వామ్యంలో మనలో ఒకడై, సామాన్యుడై, అతి సామాన్యమైన జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తి కూడా మన ఆమోదంతో ప్రధానమంత్రి అవుతాడు. అలా అయిన ఆ వ్యక్తి ప్రజా సంక్షేమం కోసం, కావలసిన తపశ్శక్తిని సమకూర్చుకోవటం కోసం దీక్షాపరుడై ఉపవాస దీక్షలో ఉండి రామనామాన్ని జపిస్తూ ఆ రామచంద్ర ప్రభు యొక్క కృపకు పాత్రులు అందరూ కావాలన్న సంకల్పంతో ఆలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉన్నాడు. ఇది ఆయన స్వార్థమా, పరమార్థమా గ్రహించాల్సిన బాధ్యత విజ్ఞత కలిగినటువంటి ప్రజలకు ఉంటుంది. విమర్శించే వారికి కేవలం కుటిల బుద్ధి మాత్రమే ఉంటుంది. దీన్ని గమనిద్దాం. ఎందుకంటే దేవాలయం అనేది అందరికీ శక్తినిచ్చే అద్భుతమైన శక్తి కేంద్రం. ఆ ఆలయంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరూ ఆ శక్తిని గ్రహించగలుగుతారు. అలాంటి అద్భుతమైన దివ్య క్షేత్రంలో
రామ్ లాలా యొక్క ప్రాణ ప్రతిష్టను చేసే అర్హత సామాన్యుడై ప్రజలందరిలో ఒక్కడై అందరి మన్ననలను పొందుతూ దేశరక్షణ బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకొని భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలన్నింటిలోని చాటి చెప్పుతూ అందరికీ ఆదర్శంగా ఉన్న బ్రహ్మచారి, స్వార్థమే లేనటువంటి అకళంకిత వ్యక్తి అద్భుతమైన ఆ బాధ్యతను స్వీకరించటం ప్రజాక్షేమం కోసమే అన్న విషయాన్ని ఈ నేపథ్యంలో మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.